ధనం ఎందుకు సంపాదిస్తూ ఉన్నారు అంటే రకరకాల కంఫర్ట్స్, వాటి ద్వారా సుఖం వస్తుందనే భ్రమలో అవి ఏర్పరచుకోవటం ఏదైతే ఉందో దానికి ధనం అనేటువంటి దాన్ని ఒక మీడియంగా వాడుకోవటం చేస్తూ ఉన్నాం. అట్లే భక్తులను శాశ్వతానందం అనుభవించుటకు భక్తిని ప్రసారము చేయుట వలన పెంచుకొందురు. భక్తిని ప్రసారం అన్నారు, ప్రచారం అల్ల. ప్రసరణం అంటే మార్పు రావాలి మనలో. అది రావడం ఎప్పుడు జరుగుతుంది? మార్పు వచ్చిన వాడి దగ్గరికి వెళితేనే మార్పు వస్తుంది. నారదులంతటి వాడికి వాసుదేవోపాసన ఎట్లా సిద్ధించిందని చెప్పాడు? అది ఆల్రెడీ సిద్ధించిన వాళ్ళ యొక్క సాన్నిధ్యము, వాళ్ళ అనుగ్రహం వల్ల అని చెప్పాడు. వాళ్ళ దగ్గరికి చేరటం అంటే ఫిజికల్గా ఉక్కిన దగ్గరికి చేరటం అని కాదు. పద్మం బురదలో పుడుతుందిట, పక్కనే కప్ప కూడా ఉంటుందిట. ఆ పద్మంలో ఉండే మకరందం సంగతి ఆ కప్పకేం తెలియదుట. అక్కడి నుంచో తుమ్మిదలు వచ్చి గురువులు వెళుతూ ఉంటాయిట. అందులో నియరా డియరా అన్నారు సస్యవారు దీన్ని. వాళ్ళ ప్రజెన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చెందడం అనేటువంటిది అది ఎప్పుడు వస్తుంది? వాళ్ళు ఎలా ఆచరించి చూపెట్టి జీవిస్తున్నారో అలా జీవించడం ద్వారా వస్తుంది.